ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో మరి ఆయన యొక్క కనికరము చేత ఆయన కృప చేత నింపబడుతున్నారని మిమ్మల్ని బట్టి మేము దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మరి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన కృప నీ నుండి తొలగిపోదు అని. మనము కేవలం ఆయన యొక్క కృప ద్వారానే రక్షించబడ్డాం. ఆయన యొక్క కనికరము చేతనే మనము రక్షించబడ్డాం. మరి ఆయన మనల్ని రక్షించుకుంది మనల్ని శ్రమల పాలు చేయడానికి కాదు అన్న విషయం మనం గమనించుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమతో పిలుచుకుంది, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి కానీ నిన్ను అగ్నిగుండంలో పడవేయడానికి అసలుకే కాదు. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని మనుషులు విడిచిపెట్టినట్లు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వేదో పాపం చేశావని, నువ్వేదో అతిక్రమము చేశావని, నువ్వేదో దోషం చేశావని దేవుడు నిన్ను త్రోసివేయడు. ఆయన కృప నీ పట్ల నిరంతరంగా ఉంటుంది. ఆయన కృప ఉంటేనే మనము బ్రతకగలుగుతాం. ఆయన కృప ఉంటేనే నీవు ఈ రోజున సమృద్ధిగా ఉంటావు. ఆయన కృప లేకపోతే మనము లేనట్లే. కానీ అలాంటి దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా నీ చెయ్యి విడవనంటున్నాడు. మనుషులు త్రోసివేసినా, నీ పైన నిందలు వేసినా, ఏది చేసినా ఆయన కృప నిన్ను మాత్రం విడిచిపోదు అంటున్నాడు. మరి పౌలు భక్తుడితో దేవుడు అంటున్నాడు, నీ యొక్క బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని. నా కృప నీకు చాలును అని అంటున్నాడు మరి దేవుడు. మరి తనకొక ముళ్ళు, అనారోగ్యం అనేటువంటి ముళ్ళును పౌలు గారు కలిగి ఉన్నారు. మరి అది అపవాదికి దూతగా ఉన్నదట ఆ ముళ్ళు. కాబట్టి దేవుడు మన జీవితంలో పెట్టినటువంటి బలహీనతను కాదు గాని ఆ బలహీనత యందే మనము దేవుని యొక్క శక్తిని పొందుకుని వారముగా ఉండాలి. ఈ రోజున దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడినట్లుగా దేవుని కృప ఉంటే నీకు చాలు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఏ ఆస్తులు అంతస్తులు నీకు లేకపోయినా, ఏ అందచందాలు నీకు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, అందరూ నీ నుంచి వెళ్ళిపోయినా, నిన్ను ఒంటరి దాన్ని చేసిన దేవుని యొక్క కృప నీతో ఉన్నదని నువ్వు గమనించుకోవాలి. మరి నోవాహు విషయంలో మరి దేవుడి దృష్టికి నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు, కృప పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టే నోవాహును దేవుడు రక్షించాడు. ఆ జల ప్రళయం నుండి దేవుడు నోవాహును తప్పించాడు. కేవలం అతని యొక్క కుటుంబాన్ని మాత్రమే ఆ జల ప్రళయములో వారు చిక్కుకొనకుండా దేవుడే ఒక ఓడను సిద్ధపరుచుకోమని నోవాహు చెప్పాడు. మరి ఆ విధంగానే నోవాహు కుటుంబము ద్వారా మనల్ని దేవుడు ఈ భూమి మీదికి తీసుకొని వచ్చాడు. మరి దేవుడు చేసిన నిబంధన ఎప్పుడు కూడా తొలగిపోదు. ఆయన కృప ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదు. ఆకాశ తూములు విప్పబడి మరి అంత జల ప్రళయము దేవుడు ఈ భూమి మీదకి కురిపించినప్పుడు పర్వతాలు మునిగిపోయాయి, మెట్టలు కూడా తద్దరిల్లిపోయాయి. అయినప్పటికీ నోవాహు దేవుని యొక్క కృప పొందినవాడు కాబట్టి రక్షించబడ్డాడు. ఈ రోజున నువ్వు కూడా రక్షించబడతావు. నీకెన్ని పర్వతాల వంటి శ్రమలు కలిగినా, ఎలాంటి మెట్టలు వంటి భయాందోళన నిన్ను కమ్మినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన కృప నిన్ను విడిచి పోదు. ఆయన కేవలం కృప ద్వారానే మనల్ని రక్షించుకున్నాడు. ఎవరి కృప ఉన్నా లేకపోయినా దేవుని యొక్క కృప, ఆయన కటాక్షము నీ మీద ఉంటే నువ్వు రక్షించబడతావు. నువ్వు ఏ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. నీవు ఒంటరివని భయపడాల్సిన పని లేదు. నీకు ఏది లేదని దిగులు చెందాల్సిన పని లేదు. నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా అన్ని ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కృప నీకు తోడుగా ఉన్నది అని దేవుడు ఈ రోజున నిన్ను బలపరుస్తున్నాడు. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం నువ్వు స్వతంత్రించుకో. దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన కృప నా
నాకు ఉంది. నా రోగం నన్నేం చేయదు, నాకున్న ఆర్థిక పరిస్థితులు నన్నేం చేయవు, నాకున్న అప్పుల సమస్యలు నన్నేమి చెయ్యవు, మనుషులు పెట్టే ప్రలోభాలు నన్నేమి చెయ్యవు అని నేను దేవుని యొక్క కృపను పొందుకున్నానని నువ్వు గట్టిగా నమ్మినట్లయితే దేవుడు నీ పట్ల ఆయన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఆయన కృపను నీకు తోడుంచి నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుడి నమ్మినటువంటి నీవు ఆయన కృపను పొందిన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు బాహు కార్యాలు, అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరి మనం స్వతంత్రించుకుందాం. ఆయన ఎవరు విడిచిపెట్టినా ఆయన మాత్రం విడిచిపెట్టడు. కాబట్టి మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరిద్దాం, గట్టిగా నమ్ముదాం. దేవుడు మన పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా, కేవలం మీ యొక్క కృప ద్వారానే మేము రక్షించబడ్డామని, మీ యొక్క కటాక్షము ద్వారానే మేము బ్రతుకుచున్నామని అయా, మరి తండ్రి మీ దృష్టికి మేము కృప పొందిన వారిగా ఉండినట్లయితే ప్రవ్వా, మీ యొక్క కనికరము, మీ యొక్క కనుదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉంటుందని, అదే విధంగా నా తండ్రి మీ యొక్క కృప ద్వారానే మమ్మల్ని రక్షించుకున్నారని తండ్రి, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మీ కృప ఉంటే చాలని తండ్రి అయా, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మా బలహీనత యందే మీ యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నది అంటున్నారు ప్రభా. ఏ రోగం మిమ్మల్ని ఏమి చేయలేదని, ఏ నిందలు మమ్మల్ని ఏమి చేయలేవని తండ్రి ఈ రోజున సూటిగా మాతో మాట్లాడారు, మా యొక్క కన్నీటిని తుడిచారు. అందును బట్టి స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలతో ఉన్నారో ప్రభా, అయా పర్వతముల వంటి సమస్య వారి ముందున్న ప్రభా, బిడ్డలు భయపడకుండా నీవు మాకు తోడుగా ఉన్నావు అనే ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచండి, కుటుంబ సమస్యల నుండి విడుదల దయచండి, ఉద్యోగ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారి యొక్క ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నారో ప్రభా, వారికి సక్సెస్ ను అనుగ్రహించండి. ఏ ఓటమి వారిని అంటకుండా, ఎటువంటి అపవాది వారిని తండ్రి ఆపకుండా ముందుకు వెళ్ళునట్లుగా సహాయం చేయండి. అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి. మీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచండి. వారి దోషమును కడిగివేయండి, వారి పాపమును కడిగివేయండి, వారి యొక్క తండ్రి అతిక్రమములను కొట్టివేయండి తండ్రి. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. ఇంకా ప్రభా, హాస్పిటల్లో పడి ఉన్న ప్రతి బిడ్డ, ఏ రోగముతో అయితే బిడ్డలు బాధించబడుతున్నారో, ఏ రోగముతో అయితే మరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో ప్రభా, ఆ రోగము నుండి, ఆ వ్యాధి బాధల నుండి, ఆ బలహీనతల నుండి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయమని, మీ యొక్క కనికరము బిడ్డలపైన ఉంచమని, మీ కృప బిడ్డలపైన ఉంచమని అయా. మరి తండ్రి వారి కుటుంబాల్లో రక్షణ దయచేయమని, వారి కుటుంబంలో మారు మనసును, సంతోషాన్ని, సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఈ యొక్క తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి పట్ల మీరు అద్భుతమైన కార్యాలు జరిగించమని అయా. మీరే తండ్రి బిడ్డలను తండ్రి ఆశీర్వాదకరంగా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసు క్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.